1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. బ్యాంక్ ఆప్షన్స్ ఉంటాయి, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. బ్యాంక్ ఆప్షన్ లో చాలా మంది ప్రాపర్టీస్ కానీ, కార్స్ కానీ ఇలాంటివి తీసుకుంటా ఉంటారు. ఆప్షన్ లో వస్తే తక్కువ ప్రైస్కి వస్తుందని. అలాగే ఆప్షన్ లో గోల్డ్ కూడా ఉంటుందా సార్? ఎస్ వెరీ గుడ్. ఇది ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది బ్యాంకులు చాలా మటుకు ప్లెడ్జ్ చేసుకుంటారు అనమాట. అంటే తనఖా పెట్టుకుని ఎలా అయితే వేరే ఇతరతర వాళ్ళు చేస్తారో గోల్డ్ షాప్స్ చాలా వాటిల్లో జరుగుతుంటుంది. అలాగా బ్యాంకులు ఓపెన్గా లోన్లు ఇవ్వడం జరుగుతుంటుంది. ఫర్ సమ్ రీజన్స్ ఇంకా కట్టుకోలేని పరిస్థితి వచ్చేసి అండ్ ఎన్ని నోటీస్ ఇచ్చినా వాళ్ళు రాకపోవటంతో తర్వాత ఏదైతే మనకి వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే ఈ అవుట్ స్టాండింగ్స్ పెరిగిపోవటం వల్ల, ఎందుకంటే వాళ్ళు 75% దాకా ఇచ్చేస్తారు. 75% మీద 10% వడ్డీ రేటు వేసుకుంటే 2-3 yearsలో దాటిపోయింది కదా. సో అప్పుడు గోల్డ్ వాల్యుయేషన్ కంటే అవుట్ స్టాండింగ్స్ పెరిగిపోతే బ్యాంక్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఆప్షన్ చేస్తుంటారు. అలాంటి వాటిని కొనుక్కుంటున్నప్పుడు మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా వాటి కంటే దీనిలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మనకు కావాల్సినటువంటి నగ అక్కడ కనిపిస్తే ఆ గోల్డ్ మనం తీసుకొచ్చి మార్చుకోవడానికి కాదు, ఆ గోల్డ్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవడానికి వీలైనటువంటిది ఏదైనా నగలు కనిపిస్తే ఆ నగలకే బిడ్ చేస్తే మనకి చాలా బెనిఫిషియల్గా లాభంగా కనిపిస్తుంది, వస్తుంది కూడా. ఎందుకంటే అక్కడ తరుగు, మళ్ళీ అక్కడ వేస్టేజెస్ ఇవన్నీ వీరు గుత్త మొత్తంగా ఇదిగోనండి 15 గ్రాములు నెట్ వెయిట్, 15 గ్రాములు నెట్ వెయిట్ చెప్తారు. ఆఫ్టర్ డిడక్టింగ్ స్టోన్స్ ఇవి అన్ని, ఆ స్టోన్స్ అనే రాస్తారు. అందులో సమ్ టైమ్స్ ప్రెషస్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి అది మనకు అలాంటి అవకాశం వచ్చినప్పుడు అలాంటి ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి కొనుక్కుంటే డెఫినెట్గా మార్కెట్తో పోలిస్తే 20% మినిమం గెయిన్ ఉంటుంది. అంటే బ్యాంక్ ఆప్షన్ లో ఉన్న గోల్డ్ కి జిఎస్టీ, మేకింగ్ చార్జెస్ ఏం ఉండవా సార్? ఏముండవు, ఓన్లీ ప్రైస్ ఉంటుంది అంతే. ఆ ప్రైస్ కూడా నెట్ వెయిట్ మీద వేస్తారు, నెట్ వెయిట్ మీదే అది వేస్తారు. అండ్ స్టోన్స్ కి ఇంత అయింది అంత అయింది అని కలపరు, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. బ్యాంక్ వాళ్ళు స్టోన్స్ మీద మన డైమండ్ పెడితే ఆ డైమండ్ కూడా చీఫ్ స్టోర్ గా రాస్తారు తప్పితే దాన్ని డైమండ్ అని రాసి డైమండ్ కి పర్ క్యారెట్ ఇంత అని చెప్పి లోన్ సెపరేట్ గా చెప్పరు. డైమండ్ ఉన్నా ఏదున్నా టోటల్ వెయిటే. సో అందువల్ల చాలా అడ్వాంటేజెస్. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవచ్చు. అండ్ అంటే వస్తున్నాయి చాలా, అలాంటివి కూడా వస్తుంటాయి. కానీ మనకు నచ్చిన ఐటమ్ ఉండాలి కదా. అంటే బ్యాంక్ ఆప్షన్ లో గోల్డ్ ఎలా ప్రాసెస్ అవ్వాలి సార్? అంటే మనకి ఈ ఆప్షన్ అని చెప్పి మనకి ఎవరికైతే పేపర్లలో చాలా ఫ్రీక్వెంట్గా వస్తుండేది, ఇప్పుడు సైట్స్లో, బ్యాంక్ వెబ్సైట్స్లో వస్తుంది, ఆప్షన్ వెబ్సైట్స్లో వస్తుంది, చాలా చోట్ల వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు మనం ఒకసారి గూగుల్లో కొట్టినా ఇందులో కొట్టినా ఇంకా మనకి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. అది చూసి మనం రెస్పాండ్ అయ్యి మనం ఆ రోజు పార్టిసిపేట్ చేసి, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ దీనిలో ఉన్న ఆ పర్టికులర్ విండో ఓపెన్ అయినప్పుడు పార్టిసిపేట్ చేస్తే మనకి యాజ్ కంపేర్డ్ టు ఫిజికల్ బయట కొనుక్కునే గోల్డ్ కంటే ఈ గోల్డ్లో తక్కువ రేటుకి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అంటే మనం దానికి సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్ కానీ ఇంకేమైనా పేమెంట్స్ చేయడం ఉంటుందా సార్? నెట్ వెయిట్ పేమెంట్ చేయడమేనా? అంతే, నెట్ వెయిట్కి వాళ్ళు ఫిక్స్ చేస్తారు ప్రైస్. దాని మీద 2-3 ఉంటారు, మాక్సిమం పెద్దగా ఉంటారు, 2-3 ఉంటారు. ఆ ముగ్గురులో ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అటు ఇటుగా ఆప్షన్ లో బిడ్ చేసేయటం, కట్టేయటం, తీసేసుకోవడం. చాలా సింపుల్ అది. సో బ్యాంక్ ఆప్షన్ లో ప్రాపర్టీ లాగా గోల్డ్ కూడా ఇట్స్ వెరీ బెనిఫిట్ అంటున్నారు మీరు. అంటే బయటతో కంపేర్ చేస్తే 20% డిఫరెన్షియేషన్ ఉంటుంది. అండ్ వితౌట్ అంటే స్టోన్స్ వెయిట్, స్టోన్స్ కూడా వేరే డిఫరెంట్ రేట్ ఉంది. సో మినిమం 20% అయితే మనకి చాలా వస్తుంది. అందువల్ల మనకి హ్యాపీగా బ్యాంక్ ఆప్షన్ లో అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే బ్యాంకులో లోన్ ఇచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, బ్యాంకులో లోన్ ఇచ్చేటప్పుడు ఎప్రైజర్ అని ఉంటారు. అంటే దాని క్వాలిటీ ఏంటి, దానికి ఎంత క్వాంటిటీ ఉంది, ఏ బంగారం నెట్ వాల్యూ ఎంత, అసెస్మెంట్. ఎప్రైజర్ అంటే వేరే, అంటే దాంట్లో ప్రొఫెషనల్ నిష్ణాతులు పెట్టుకుని ప్రతి బ్రాంచ్లో ఎప్రైజర్ ఉంటాడు. ఆ ఎప్రైజర్ ఇచ్చిన రేటులో వీళ్ళు 75% ఇస్తారు. సో కాబట్టి ఎప్రైజరే తక్కువ ఇస్తాడు, వాల్యూ ఆయనే తక్కువ ఇస్తాడు. దానిలో ఈయన ఇంకా 25% తగ్గించి బ్యాంకులో ఇస్తారు. దాన్ని మనం కొనుక్కుంటున్నాం అంటే హ్యాపీ కదా. అంతకంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా గోల్డ్ ని కట్టకుండా వదిలేసిన చాలా సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి, చాలా చేసేది. ఎక్కడెక్కడ పోవచ్చు, ఎక్కడ భీమవరంలో చేసినా, విజయవాడలో చేసినా, ఎక్కడ చేసినా సరే ఇలాంటి చాలా సందర్భాలు. పేపర్లో నోటిఫికేషన్లు ఇవ్వటం, జనాలు రావటం, కస్టమర్స్ ఎగబడి కొనుక్కోవటం. ఎందుకంటే వాళ్ళకి మేము నోటీస్ బోర్డులో పెడతాం కదా, వాళ్ళు చూస్తారు, చూసి ఓకే ఇది బాగుంటుందండి అని చెప్పి వాళ్ళు వచ్చి కొనుక్కోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ గుడ్, అంటే తప్పేం లేదు అందులో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా కట్టలేక
ఏదో బిజినెస్ చేద్దామనో ఏదో రకరకాల ఎన్నో ఉన్నాయి రీజన్స్, మనం చెప్పలేము అలాంటివి. సో ఎందుకు వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు అనేది మనకు తెలియదు. కట్టలేకపోతున్నారు కాబట్టి ఇది బ్యాంకు వాళ్ళు ఇలా ఆక్షన్ చేసి చాలా సార్లు ఏదైతే బ్యాంకు లోను ఉందో దానికంటే ఎక్కువ వచ్చితే ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఆ లోన్కి ఎవరైతే ఉన్నారో ఆ బారోవర్కి ఆ బ్యాంకర్స్ ఎక్కేసి వాళ్ళకి క్రెడిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాణంకి మించి ఏది కాదు కదా, మళ్ళీ సంపాదించుకుంటారు. దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఓకే, మాకు ఆదుకున్నది బ్యాంకు, మేము కట్టలేకపోయాము, మళ్ళీ అమ్మేశారు, మళ్ళీ అమ్మేసి మాకు తెచ్చిచ్చారు. ఇంకా మీకు కొన్ని సందర్భాల్లో బారోవరే వేరే వాళ్ళని తీసుకొచ్చి సార్ వీరికి ఇచ్చేసేయండి నేను మాట్లాడాను అని కూడా అలా కూడా మాకు కోఆపరేట్ చేసిన బారోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అతనే తెచ్చుకుంటాడు బారోవర్ని, అంతే కదా, అంటే నేను కట్టలేకపోతున్నాను కాబట్టి తినకి ఇచ్చేసేయండి. అది ఓకే, అప్పుడు ఆ రోజు ఎంత వెయిట్ ఉందో ఆ నెట్ వెయిట్ కి చేయడం జరుగుతుంది. అలా వీళ్ళు అంటే రకరకాల అండర్స్టాండింగ్స్ తోటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని క్లోజ్ చేసేసి మా ఎదుర్కొంటేనే అతనికి ఎవరికైతే అమ్మాడో వాళ్ళకి ఇచ్చేయడం, దేనిపై వాళ్ళకి కొంత ఏంటంటే పబ్లిక్లో 10 మందికి తెలియకుండా సీక్రెట్గా కూడా సెటిల్ చేసుకోవటం, రకరకాల సందర్భాలు, రకరకాల అదృష్టాలు. ఒకటి దురదృష్టం, ఇంకొకటి అదృష్టం, అంతే కదా. అందువల్ల అది చాలా మంచి అంటే టాపిక్ చాలా మంచిది. ఐ థింక్ బ్యాంకు ఆక్షన్స్, గోల్డ్ లోన్ ఆక్షన్స్, ఎందుకంటే ప్రాపర్టీస్ మనం ఇవే చూస్తూ ఉంటాం మామూలుగా. నాకు అదే డౌట్ వచ్చింది, ఆప్షన్ లో గోల్డ్ కూడా తీసుకోవచ్చా అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.